హలో అందరికీ. ఇది గోవా డే 2 వ్లాగ్. ఎర్లీ మార్నింగ్ లేచి మేము స్విమ్మింగ్ పూల్ దగ్గర టీ తాగుతున్నామనమాట. అందరము చిల్ అవుతున్నాము. స్లోగా మా డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది అరౌండ్ 8 అలా. ఇంకా టీ తాగిన వెంటనే మేము ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాము. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రిసార్ట్లోనే చేస్తున్నాము. బుక్ చేసుకునేటప్పుడు బ్రేక్ఫాస్ట్ కావాలన్నా వద్దా అని కూడా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ రెడీ అయిపోయి బయటికి వెళ్ళాలనుకొని మేము రిసార్ట్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా మేము బుక్ చేసుకున్నాము. పిల్లలు ఆడవాళ్ళు ఉన్న దగ్గర కొంచెం రెడీ అవ్వడం కొంచెం లేటే అవుతుంది కాబట్టి మేము ఇలా బుక్ చేసుకోవడమే బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ లేచి కొంచెం ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళి ఇంకా ఎక్కడికి వెళ్ళాలో అదంతా కూడా ప్లాన్ చేసుకొని మేము బయటికి వెళ్ళేసరికి 11:30 ఆ టైం అయిపోయింది. సో రిసార్ట్లో మేము బ్రేక్ఫాస్ట్ బుక్ చేసుకునిందే కొంచెం మాకు బాగా అనిపించింది. ఫుడ్ విషయానికి వస్తే అంత బాగుంది అని కూడా చెప్పలేను. ఓకే, తినొచ్చు అనమాట. ఇడ్లీ ఒక్కటే చాలా అంటే చాలా ఇడ్లీలు చాలా గట్టిగా ఉన్నాయి. ఇంకా మిగతావన్నీ కూడా ఓకే మామూలుగా మనం తినేలాగానే ఉన్నాయి. బఫెట్ సిస్టమ్ కాబట్టి ఎవరికి ఏది కావాలన్నా కూడా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే మనకు బ్రెడ్ ఆమ్లెట్ ఇలాంటివి ఏమైనా కావాలంటే వాళ్ళు అక్కడే ఫ్రెష్గా చేసిస్తారనమాట. అండ్ ఫ్రూట్స్ కానివ్వండి, సలాడ్, జ్యూసెస్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. నేను వీలైతే షార్ట్ వీడియోలో తప్పకుండా నేను పెడతాను అక్కడ ఎలా ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయో అని. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి అంజనా బీచ్కి వెళ్తున్నాము. పదండి వెళ్దాం. అంజనా బీచ్కి వెళ్ళాలంటే కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళు, యంగ్ వాళ్ళు మాత్రమే వెళ్ళండి. ఏజ్ అయిపోయిన వాళ్ళని మాత్రం తీసుకెళ్ళొద్దు. అలాగని నడవలేక ఎక్కువ నడవలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని కూడా తీసుకుపోవద్దు. ఎందుకంటే పైకి ఎక్కి ఆ బీచ్ చూడాలంటే మాకే అస్సలు చేత కాలేదు. అసలు ఎందుకు వెళ్ళినామా అనిపించింది. అంత చిరాకు అయిపోయింది అనమాట. ఆ ఎండకి ఎక్కలేక చాలా ఇబ్బంది పడినాము. అందుకే మేము ఎక్కగలము, నడవగలం అన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. అండ్ పైనుంచి వ్యూ మాత్రం అదిరిపోయింది. అసలు వీడియోస్కి కానీ ఫొటోస్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. దాని తర్వాత కలంగుట్ బీచ్కి అయితే వచ్చినాము. ఆల్మోస్ట్ అన్ని బీచ్లు సేమే ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా ఏం చెప్పే అవసరం లేదనుకుంటా. సో ఇక్కడ కూడా వ్యూ అయితే చాలా బాగునింది. అలాగే సన్సెట్ వరకు కూడా మేము వెయిట్ చేసినాము. ఫస్ట్ వచ్చి ఒకసారి అంతా చూసుకొని లంచ్కి అయితే పోయినాము. లంచ్ తర్వాత సన్సెట్కి వచ్చినాం అనమాట. అందరు ఎండకు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు. యాక్చువల్లీ మేము బోటింగ్కి వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదు. సో అక్కడ కాసేపు అయిన తర్వాత లంచ్కి వచ్చినాము. చెప్పినా కదా, ఎక్కడికి వెళ్ళినా లంచ్ డిన్నర్ ఆల్మోస్ట్ చాలా అంటే చాలా సిమిలర్ అనమాట. మనకేమన్నా యాడ్ ఆన్ చేసుకోవాలనుకుంటే కన్నా మనం ఆర్డర్ చేసుకోవచ్చు.
సన్సెట్ చూడాలని మళ్ళీ బీచ్కి వచ్చినాము లంచ్ తర్వాత. కాకపోతే అస్సలు కుదరలేదు. ఎలా ఈవినింగ్ అవుతుందో అలా క్రౌడ్ ఫుల్ ఎక్కువైపోయిందనమాట. అసలు వీడియో క్యాప్చర్ చేయలేకపోయినాము. సో లైవ్గానే మేము సన్సెట్ చూసి మళ్ళీ మేము మా ఊరికైతే మేము బయలుదేరినాము. మా గోవా ట్రిప్ వచ్చేసి 2 రోజులు. బాగా ఎంజాయ్ చేసినాము. అంతా నేను మీకు చూపించినానే అనుకుంటున్నాను వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టెల్లా అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.